ముంబై ముంబై యువరాణి అయినా నా ఒడిలో చేరిపోవాల్సిందేనే. అమ్మాయి కనిపించగానే ప్రేమించని సొల్లు కావాలి చెప్పే నీలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తుంటాను. చాలా చాలా మందిని చూశావు కానీ నిన్ను చూడలేదు. ఆర్తి కనిపించగానే ప్రేమించాను, నువ్వే కావాలంటే అది ప్రేమ ఎలా అవుతుంది? నా దృష్టిలో ఇందులో తప్పేమీ లేదు. నా దృష్టిలో ఇందులో తప్పేమీ లేదు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం డియర్. మర్యాదగా నన్ను వెన్ను మాటలు కడుగులో పెట్టి కడబెట్టి మర్యాదగా నా కడుగులో చేరిపో. లావే నా రాజా అయితే నీ అంత చూస్తాడు, జాగ్రత్త. రాజా రాణి అడ్డంగా నరికి నిన్ను నా సొంతం చేసుకుంటాను. పట్టపగలో గొడవ చేస్తే నలుగురిని పిలిచి నీ దేహాన్ని శుద్ధి చేయించవలసి వస్తుంది. శుద్ధి నెత్తని నీ చేతులతో నన్ను దగ్గరికి తీసుకో. ఎవడ్రా నువ్వు? మంచి మూడులో ఉన్నప్పుడు వచ్చి మూడంతా దాడి చేసావు కదరా. నీలాంటి కొవ్వెక్కిన కుర్రాలకు కాళ్ళు కీళ్ళు వంచడానికి వచ్చిన కళ్ళెత్తండా పులిబిడ్డని ముక్కు బిడ్డలు. డైలాగ్స్ అదర కొడుతున్నావు. నువ్వేమైనా దీనిలెవరివా? కనిపించడంలే జాగల కుటుంబ సింహాన్ని ఇలాంటి పాలిన రౌడీలకు రౌడీ సింహాన్ని టోటల్ గా రాజానే. ఈ మహేంద్ర సంగతి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర పేరు వింటే గుడివాడ నుండి గుంటూరు వరకు గజ గజ వణికిపోతారా. ఈ రాజా పేరు చెప్తే ఓలాంధ్రకే హడల్. మర్యాదగా చెబుతున్నా, ఇక్కడి నుండి వెళ్ళకపోతే నా చేతుల్లో పతనమైపోతావు. రే రాజా, అనవసరంగా నాతో విరోధం పెట్టుకుని నీ ఆయుసు తగ్గించుకోకు. ఈ మహేంద్ర మాట అంటే ఈ ఆల్ ఇండియాలో ఎక్కడైనా నా మనుషులు ఉంటారు, నీ అంతు చూస్తారు. రే మహేంద్ర, రాయలసీమ నీరు త్రాగిన బాడీ ఇది. రాయలసీమలోని రాయలసీమ ఫ్యాక్షన్ బట్టే ఈ సీమ ఇలా తయారైందిరా. ఇలా తయారైంది. ఏ రాజా, ఓకే వస్తా. నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. వస్తా, మళ్ళీ వస్తా. ఏమండి, మీరు సమయానికి రాబట్టి సరిపోయిందండి. లక్ష్మి, ఈ రాజా అండగా ఉన్నంత వరకు నీ మీద ఈగ కూడా వాళ్ళనుకోడు. ఆ నమ్మకంతో జీవిస్తున్నానండి. మీరు ఎప్పుడు ఇంత చెప్పిన టైంకి రారు. లక్ష్మి, హాస్పిటల్లో పేషెంట్ చూసి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. మీకెప్పుడు ఆ పేషెంట్ల గొడవ, ఈ ప్రియుల గొడవ మాత్రం లేదు. లక్ష్మి, నా గుండె గుడిలో అనురాగ దేవతది నువ్వు. నా పాలిట విజయలక్ష్మి. రాజా, ఆ నమ్మకంతో జీవిస్తున్నాను. తల్లిదండ్రులు ఎవరు లేని నన్ను దగ్గర చూసిన దేవుడు మీరు. మీ స్థాయికి పనికి రాకపోయినా మీ గుండెలో దేవతగా ఆరాధిస్తున్నారు. రాజా, చెప్పు లక్ష్మి, నీలాంటి మంచి మంచి గల అమ్మాయి నాకు దొరకటం నా అదృష్టం. అందుకే ఈ సమయంలో సైలెంట్ గా ఉండడం ఏమీ బాగోలేదు. మరి ఏం చేయమంటారు చెప్పండి శ్రీవారి. ఏముంది, ముచ్చటగా 3 ముద్దులు 6 కౌగిలిస్తే ఈ పాటకు సరిపెట్టుకుంటా. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటి వరకు ఆగలేడు. ఆగాల్సిందే, తప్పదు మరి. లక్ష్మి, నీకో గుడ్ న్యూస్.
మన ఊరి రామాయణంలో ఈ రోజు రాత్రి నిన్ను పెళ్లి చేసుకున్నానని నేను నిర్ణయించుకున్నాను. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. ఎదురు చూడటం ఉందా, ఇచ్చేదేమైనా ఉందా? నా దగ్గరే ఉంది, మీకు ఇవ్వడానికి. అమ్మో, అమ్మాయి గారు సిగ్గు దొరకతో తయారై ఉన్నారు. అంతకన్నా అవకాశం మరొకటి దొరకదు. ఏమండి, ఎవరైనా చూస్తారండి? చూడని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. నల్ల సువాసనతో రగిలిపోతున్నా నీ యవ్వన సౌందర్యాన్ని నా కౌగిల్లో కౌగిస్తే ఎంజాయ్ చేద్దాం. నంగన శివన్న హంగు రోజుకోన నంగనాయికి అది సంబరంగరామ సంపింగ తింపుకోన కంగారు పైన చెంగారు చాయకి అడుచునదే పడుపుగా భీకం వేశారు. తడిమనడు తడిమి మరి నవ్వేశారు. సింగాయి సిద్ధాయి పిచ్చాలిరో సోకులన్నీ గురికి గురికి పడితే ఘాటుకున్నది. ఉడుపు చందాచావా, ఉడుపు చెందించావా, కన్యకారంతో మమకారం జోడించావా. ఈ పట్టుతో మతి పోగొట్టావా. రంగు రంగు జానా నంగన శివైనానే హంగు వేసుకోనా రంగనాయికి. సిగ్గు సంతకళ్ళ ఆ ముద్దు అగ్గి పిల్ల ముట్టించి చూడన ముడుగు పుడుతుందమ్మి ఉడికి పడుతుందమ్మి సరుగు సరదాగా చలరేగి ఇది మాలో కామో చెంగారు జనికి తడిమడు తడిమి మరి నవ్వించను. రంగు రంగు జానా నంగన శివైనా హంగు
గుచ్చుకున్న రంగమాయకి వేశ్వరుడు నీ చేసిన ఆధారాలు అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటూ మంచిదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నాతో చెప్పడానికి నువ్వు ఓడురా ఈ శివారెడ్డి పోరాటం తెలిసే వచ్చావా? నేనేమన్నా నీ సీలో ప్రత్యేకంగా నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ ఆఫీసర్ని టోటల్గా పరశురాన్ని. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ నువ్వేనమాట. అయితే మా వాళ్ళు చెడ్డప్పుడు తీసుకొని మర్యాదగా వెళ్ళిపో. నిన్ను సలాం కొట్టి గులాయ పోలీసులు చూస్తుంటావు కానీ నీ సీమ చరిత్ర పూర్తిగా చదివి ఇక్కడికి వచ్చానురా. నిన్ను అంత చేయడానికి మరో పూర్తి ఇక్కడికి వచ్చానని గుర్తించుకో. ఏంగా తెగరచ్చిపోతున్నావు? ఈ శివారెడ్డి పోరాటం తెలిసే వచ్చావా? గుర్తు దేవత సైతం నా పేరు వింటే ముచ్చమటలు పడతాయి. ఈ పరిసరాల పేరు చెప్తే వ్యాక్సినేషన్ పారిపోతారు. ఆఫ్టర్ నువ్వెంతరా ఈ గట్టి పరిగెత్తో సమానం. ఇన్స్పెక్టర్ పరశురాం అధికారాన్ని, అంగబలాన్ని, ఈ గుండెగాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సీమను శాసిస్తున్నవాడిని. మర్యాదగా నా మాటని పారిపో. దిగి పారిపోవడానికి నా గుండె పిరికి గుండె కాదురా. ఇలాంటి గూటాలను చీల్చి చెండాల్చే ఉప్పు గుండెరా ఇది. నీ ఉక్కు గుండెని ఉక్కు పాదంలో కలిపే వరకు సిద్ధపోయి సింహం రా శివారెడ్డి. మిస్టర్ శివారెడ్డి, రతనాలసీమ, రాయలసీమ, రాయవాడి ఏరిన ప్రదేశంలో ఇది. శ్రీశైలం మల్లన్న నడిచిన రాష్ట్రంలో ఇది. 7 కోట్ల ప్రజల వెంకన్నకు తెలిసిన గడ్డరా ఇది. ఇంత చరిత్ర లేని ప్రదేశాన్ని రక్తపాతాలతో జలప్రయాణం చేస్తున్నారు కదరా. అందుకే నీకు తోడుగా ఆ పేద ప్రజల గుండెలో దాగి ఉన్న రాజా అనే డాక్టర్ నిలబెట్టు నిన్ను ఓడిస్తా. పరశురాం, నువ్వు వారు నన్నం చేస్తారా? అయినా మీరు సరి అంటే దేనికి కాదనాలరా? అలాగైతే రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నేను బజారు నడిపించుకుని వెళ్ళాడు దగ్గర పడుతుంది. పరశురాం, నేను ఇప్పుడే ఇక్కడే చంపితే నీకు దిక్కు ఎవడురా? కాదు శివారెడ్డి, గెలిపించి చూపిస్తా. ఈ శివనండి నిన్ను పంపిస్తా. పరశురాం, ఇన్ని రోజులకు నాకు సరైన పోలీసు ఎదురుగా నిలబెట్టాడురా. ఈ ఆనందం కొద్ది రోజులు మాత్రమే, ఇక వస్తా. నువ్వు చూడలేవురా. పలుకు తారగా వంపులు స్థిరమైన కారావే పల్లి గోధుమ. పలుకు తారగా వంపులు స్థిరమైన కారావే పల్లి గోధుమ. నిన్ను చూసి నోరుతున్నది కంటి పాపకి. అయితే అయితే ఓయమ్మడు రాజుకుల సోకులకు పలుకు తారక వంపులు స్థిరమైన కార
సొలిచ్చమా దీని అందమా వెచ్చంగా నీ ఒళ్ళు నా చూపి వచ్చేపడంగ బాబా నీ నడుము నైసులే చెడు గుండెలో చిన్న కానుకయ్యలా అయితే అబ్బబ్బ అయితే అర్ర అయితే ఓ ఎమ్మడు సోకులకు చెల్లలాట తిరుగుడు తలుపు తలుపు తారక వంపులు సిరిమీన తారా మేరే బల్లె కోపమా సెక్సీ పిల్ల సోకుల పిల్ల తాకుతుంటే రేగుతుంటే కరెంటు షాకు చుట్టమంటి వస్తాము పట్టుకుంటావా చూడ చెందులో ఎర్ర చీమనవన అయితే అబ్బబ్బ అయితే అయితే ఓయమ్మడు సోకులకు ఎల్లలాగా గెలుపు